గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. 6 ఏళ్ల బాలిక అనారోగ్యంతో జనరల్ వార్డులో చేరింది. దీంతో వైద్యులు ఆమెను పరీక్షించి సెలైన్ పెట్టారు. సెలైన్ బాటిల్లో పురుగులు ఉన్నాయన్న విషయం గమనించలేదు వైద్యులు. ఈ విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యులైన వైద్యులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, డాక్టర్ కానీ సిస్టర్ కానీ ఏమంటున్నారు? డాక్టర్లు అంటున్నారు మా మిస్టేక్ ఏముండదు, అది కంపెనీ మిస్టేక్ ఉండొచ్చు అని చెప్తున్నారండి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరగవచ్చు అని అంటున్నారండి. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించడం ద్వారా సీరియస్ ఉంది. ఉదయం వరకు 7 గంటల వరకు కూడా చాలా బాగుంది. పొద్దున మార్నింగ్ వరకు బాగుంది. యాక్టివ్గా అంటే ఎంత ఫుల్ యాక్టివ్గా ఉంది పాప. ఇంతకుముందు ఎలా ఉండే అలా ఉంటుండే. అది మా ఈ సెలైన్ బాటిల్ ఎక్కియడం వల్ల పాప వచ్చి వెంటిలేటర్ వేయాలి, వెంటిలేటర్ పెడితేనే మీ పాపకి ఏం చెప్పలేం గ్యారంటీ అని చెప్తున్నారండి. నాకు తెలియదు సార్, నేను ఇప్పుడు ఇంటి నుండి వస్తున్నాను సార్. ఫోన్ చేసి చెప్తేనే వస్తున్నాను సార్. బ్యాక్టీరియా చెప్పారు సార్ వెంటిలేటర్ పైన పెట్టాలని. అందుకే నేను తొందరగా మా అన్నయ్యని తీసుకొని వచ్చాను సార్. నాకేం తెలియదు. సాయంత్రం వెళ్ళిపోయాను సార్. నా చిన్న పాప ఉంది సార్, 3 years బేబీ ఇంటి దగ్గర ఉంది సార్. పాప నా బాగుంది. ఈయనకు చెప్పి రోజు పోతాను సార్. నేను రేపు అత్తమ్మ ఈయన ఇద్దరు ఉంటారు సార్. రోజు ఈ రోజు చెప్తున్నారు సార్ మా పాప బాగాలేదని. గాంధీ ఆసుపత్రి ఘటన వైద్య శాఖ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పొరపాటు జరిగినట్లు వైద్య శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనపై శాఖపరమైన నివేదిక కోరినట్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్ మసూద్ వెల్లడించారు. నివేదిక ఆధారంగా ఘటనకు కారకులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గాంధీ ఆసుపత్రిలో గ్లూకోజ్ బాటిల్లో వచ్చిన పురుగుల వైనంపై అధికారులు స్పందించారు. వాళ్ళకి భిక్షపతి బాధితుడు ఎవరైతే పాప సాయి ప్రవళిక ఉందో ఆ పాప తండ్రి భిక్షపతి సూపరింటెండెంట్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు గాంధీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు సిరంజిలో పురుగు వచ్చేంత వరకు అధికారులు ఏం చేస్తున్నారు, సిబ్బంది ఏం చేస్తున్నారు, మనకు సంబంధించి మాట్లాడడానికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నారు డాక్టర్ మసూద్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ప్రధానంగా ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించి మీరేం చెప్పాలనుకున్నారు? గ్లూకోజ్ బాటిల్లో పురుగు వచ్చింది, మీరేం చెప్పాలనుకున్నారు? అదే ఇప్పుడు ఇమీడియట్గా అది శాంపిల్ ప్రిజర్వ్ చేసుకుంటాం. ఆ బ్యాచ్ మొత్తం స్టాప్ చేసేస్తాం. మన ఫార్మసీ ద్వారా వేరే బ్యాచెస్ కూడా చెక్ చేసి ఆ బ్యాచ్ ఇమీడియట్లీ టెస్టింగ్ కోసం పంపించేస్తాం. దట్ ఈస్ ద నార్మల్ ప్రొసీజర్. అది ఏ బ్యాచ్లో ఉంది, లేక అన్ని బాటిల్స్ ఉన్నాయా అది కనుక్కొని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కి శాంప్లింగ్ కోసం పంపించేస్తాం. దాని తర్వాత కన్సర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ బై TSMDC విచ్ కంపెనీ ద్వారా. నార్మల్లీ ఇది కంటామినేషన్ కంపెనీ నుంచి రావచ్చు, మధ్యలో ట్రాన్స్పోర్ట్లో రావచ్చు, మన హ్యాండ్లింగ్ తర్వాత మన హాస్పిటల్లో కూడా రావచ్చు. కానీ అది ప్రికాషన్ తీసుకోవాలి. మన లోకల్ స్టాఫ్ కూడా ఏదైనా ఎవరైనా ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా చెక్ చేయాలి. చెక్ చేసి స్టార్ట్ చేయాలి. ఇంత పెద్ద కనిపించేది పురుగు ఉంటే అప్పుడు స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి. అట్లా ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు అయితే కండిషన్ పాపది కొంచెం సెలైన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అలర్జిక్ రియాక్షన్ లాగా అయింది, కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లం అయింది. అది దానికి కరెక్టివ్ ఇంజెక్షన్స్ ఇచ్చినాం, కన్సర్న్ డాక్టర్ కూడా చెప్పినాం. అది ఇప్పుడైతే కండిషన్ స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఫర్దర్ కూడా ట్రీట్మెంట్ ఎట్లా రిపోర్ట్ వస్తుంది, మన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది. అయిన తర్వాత ఎక్కడ ఫాల్ట్ అయింది, స్టోర్స్లో ఉందా లేకుంటే వేరే బాటిల్స్ శాంపిల్స్ ఎట్లా ఉన్నాయి కనుక్కుంటాం. అలాగే ఇప్పుడు పాపకు ర్యాషెస్ రావడము సీరియస్ కావడం అంటే 7 గంటల వరకు కూడా పాప బాగుంది, సిరంజి ఎక్కించిన తర్వాత ఒక్కసారిగా పాప పరిస్థితి మారిపోయింది అనేది వాళ్ళ తండ్రి చెప్తున్నారు. ఏంటి అంటే సిరంజి వల్లనే పాప పరిస్థితి జరిగిందా లేకపోతే మరేమైనా కారణం ఉందా? అయిన తర్వాత అంటే రావచ్చు. పాప తండ్రి చెప్పేది ఇమ్మీడియట్ పాప మంచిగానే ఉంది. సెలైన్ అయిన తర్వాత అంటే అలర్జీకి రావచ్చు. చిన్న కంటామినేషన్ నార్మల్ ఫ్లూయిడ్ కూడా కొంచెం రైగర్స్ వస్తాయి. ఫ్లూయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కూడా కంటామినేషన్ వస్తే రైగర్ వస్తుంది, చలిలాగా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అంటే కంటామినేషన్ ఉండొచ్చు. దానికి ఇప్పుడు కరెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చేసినాము. కానీ ఫర్దర్ 24 hours ఫాలో చేస్తాము పాపకి కండిషన్ ఎట్లా ఉంది. అలాగే మనకి సిబ్బంది మామూలుగా గ్లూకోజ్ బాటిల్లో కనబడుతుంది, చూస్తూనే కనబడుతుంది. అలాంటి బాటిల్ సుమారు 15 నిమిషాల పాటు అమ్మాయికి గ్లూకోజ్ ఎక్కింది. ఆ తర్వాత ర్యాషెస్ వచ్చాయి. అప్పటి వరకు కూడా సిబ్బంది చూడకపోవడం, అక్కడ ఉన్న నర్స్ కానీ డాక్టర్స్ కానీ తండ్రి వచ్చి చెప్పిన దానికి కూడా తెలియదు అంటున్నారు. 7:30కు జరిగితే ఇప్పుడు 12 గంటలు దాటిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది. అంటే మీరు ఏం చేయాలి? మీరు సిబ్బందిని ఏం చేయబోతున్నారు? వాళ్ళకి కౌన్సిలింగ్ చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? అది ఎంక్వైరీ మా డిపార్ట్మెంట్ అయితే ఎంక్వైరీ చేస్తాం. మన నర్సింగ్ స్టాఫ్కి, అక్కడ డ్యూటీ డాక్టర్స్కి
ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేస్తాం. వై ఇట్ వాస్ చెక్ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే అది కనిపించేది ఇప్పుడు ఉంటే చెక్ చేయాలి, తప్పక చెక్ చేయాలి. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కంటామినేషన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి డిస్కార్డెడ్, దానికి ఏం డౌట్ లేదు. అది లాస్ట్ ది కన్సర్న్డ్ నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్, వై ఇట్ వాస్ అప్రోప్రియేట్ యాక్షన్ విల్ బి టేకెన్. అలాగే ఇప్పుడున్న ఈ గ్లూకోజ్ బాటిల్ ఏ కంపెనీకి సంబంధించినవి, వాటికి ఇంకా ఎన్ని ఉన్నాయి, వాటిని మనం మీరు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారా, తిరిగి పంపించే ఏర్పాట్లు? అది ఇప్పుడు అది ఐడెంటిఫై చేస్తున్నాం, బ్యాచ్ ఐడెంటిఫై చేసి మన ఫార్మసిస్ట్ నుంచి ఏమేమి బ్యాచెస్ ఉన్నాయి అది మొత్తం చెక్ చేస్తాం. మొత్తానికి ఈ సంఘటనలో అధికారులు స్పందించారు. గ్లూకోజ్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి కంపెనీకి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే గ్లూకోజ్ బాటిల్ని ఎక్కించిన ఇటు స్టాఫ్ నర్సు కావచ్చు, అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ కావచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కాక డిపార్ట్మెంటల్ చర్యలు కూడా తీసుకుంటామనేది డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మసూద్ చెప్తున్నారు. కెమెరామెన్ మనవర్తో రాధాకృష్ణ.